1229 టీఎంసీలు. ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీ జూరాలలో. 2023 వచ్చిన ఇన్ఫ్లోస్ 1229 టీఎంసీ, ఆల్మోస్ట్ 10 times. 2022లో వచ్చిన ఇన్ఫ్లోస్ 885 టీఎంసీ. 2021లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1300 టీఎంసీలు, 1306.25 టీఎంసీలు. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా, మరి ఇంకేదైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా. నాగార్జున సాగర్ లో నిజంగా కృష్ణా బేసిన్ కి, కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు ఎత్తుకపోయినా, ముచ్చుమరు నుంచి నీళ్లు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్ గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ, కృష్ణా నదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈ రోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలో నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి, ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది కేసీఆర్ అసమర్థత. కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలపై, రైతులపై చేసిన కాన్స్పిరసీ ఇది. మరి ఇప్పుడు నాగార్జున సాగర్ లో దయచేసి అది మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్ గా ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్ తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడిన పెద్ద మనిషి. నాగార్జున సాగర్ లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్ గా 130 టీఎంసీలు ఉంది. టోటల్ కెపాసిటీ 312 టీఎంసీ. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్ లో ఎంత అవైలబుల్ ఉంది? 160 టీఎంసీలు. దయచేసి గమనించాలి. నౌ అబౌట్ 135, లాస్ట్ ఇయర్ అబౌట్ 167 టీఎంసీ.